చిన్నారులకు 50 సంవత్సరాల గుప్తాలకు 50 సంవత్సరాల ఇంతవరకు వెంటనే అనే సొసైటీల ద్వారానే సొసైటీల ద్వారానే ఆంధ్ర గొర్రెలు వద్దు 5,000 పింఛన్ మంజూరు చేయాలి. తెలంగాణ గొర్రెలు సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నూతనంగా ఏర్పడిన జిల్లాల సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నూతనంగా ఏర్పడిన జిల్లాల సహకార సంఘాలను వెంటనే గొల్ల కుర్మల ఐక్యత గొల్ల కుర్మల 50 సంవత్సరాలు నిండిన గొల్ల కుర్మలకు వెంటనే గొర్ర కాపర్లకు 50 సంవత్సరాలు నిండిన వారికి వెంటనే చనిపోయిన గొర్రెలకు వెంటనే 50 గొర్రెలు ఇవ్వాలి. 21 చాలది 50 గొర్రెలు ఇవ్వాలి. సొసైటీలను వెంటనే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గొల్ల కుర్మలకు సొసైటీలను వెంటనే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గొల్ల కుర్మలకు సొసైటీలను వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లా కేంద్రాల లోపల కూడా తెలంగాణ గొర్రెల పెంపకదారుల సంఘం ఆధ్వర్యంలో ఈనాడు మా యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈనాడు ఈ జగిత్యాల ప్రజావాణి వద్ద కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజావాణి కేంద్రం వద్ద ఈనాడు మా నిరసన తెలియజేస్తున్నాము. మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పరిపాలనలో భాగంగా ఈనాడు గ్రామాల్లో ఉన్న గొల్ల కుర్మలకి మీరు గొర్రెల యూనిట్లు మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్న మున్సిపాలిటీలో కూడా జీవనం సాగిస్తున్న గొల్ల కుర్మలను కూడా నూతనంగా సొసైటీలను ఏర్పాటు చేసి మరి ఇక్కడ కూడా నివసిస్తున్న గొల్ల కుర్మలకు కూడా 50 గొర్రెలు 2 పొట్టేళ్లను అందజేయాలి, నూతనంగా సొసైటీలు ఏర్పాటు చేయాలని చెప్పని ముఖ్యంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన గొర్రెలకు కూడా వెంటనే మన ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు చెల్లించాలి. మీరు గొర్రెకు బదులు గొర్రెలు ఇస్తామని చెప్పన్నారు. మరి ఇంతవరకు కూడా గొర్రెకు బదులు గొర్రెలు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. 50 సంవత్సరాలు నిండిన గొల్ల కుర్మలు మరి అనేక దూర ప్రాంతాలు గొర్రెల మేపు కూడా నడిచి ఇలా కాళ్ళు కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క గొర్రెల కాపరు కూడా 3,000 రూపాయల పింఛన్ అందజేయాలని చెప్పని మరొక డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలలో కొత్తగా ఏర్పడిన జిల్లా లోపల సొసైటీ ఎన్నికలు కూడా ఎక్కడ నిర్వహించలేదు. మొత్తం జిల్లా లోపల ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గొల్ల కుర్మల సమస్యలపై గొర్రెల కాపరులుగా జీవిస్తున్నటువంటి మా సంచార జాతులు ప్రభుత్వం గుర్తించి కొన్ని 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇస్తున్నది. అవి ఇస్తే ఒక మనిషి ప్రతిరోజు ఒక 500 రూపాయలు కైకిలు చేసుకుంటాడు. మరి ఒక ఏడాది దాకా చేస్తే కూడా అవి ఒక 50 వచ్చే దశ లేదు కాబట్టి మరి అవిటి కూడా ప్రకృతి పరంగా ఎన్నో రకాలుగా వ్యాధులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మరి జంగల్లోకి పోయినప్పుడు కానీ లేకపోతే మేప పోయినప్పుడు కానీ బయటకు పోయినప్పుడు ఏమవుతుందంటే విషపు గడ్డి తిని చనిపోతున్నాయి. వాటికి వెంటనే పరిహారం కూడా కావాలి. మరి ఇచ్చే వాటికి కూడా ఇప్పుడు 2 పొట్టేళ్ళు 50 గొర్రెలు ఇస్తే ఆ యొక్క కుటుంబానికి ఇంకా కొంత ఆసరగా ఉంటుంది కాబట్టి మరి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి మమ్మలను గొర్రెల కాపర్లుగా గుర్తించి ఒక కార్డు కూడా ఇవ్వాలి. కార్డు ఇవ్వకపోతే మరి మేము ఎప్పుడైనా మరి మళ్ళీ గుర్తించే పరిస్థితి లేదు కాబట్టి మాకు తప్పకుండా ఇవ్వాలి. మా ద్వారా కూడా సమాజానికి సేవ అందుతుంది. ఇటు ఎరువు అయితేనేమి లేకపోతే మాంసం అయితేనేమి నాణ్యమైనటువంటిది ఇస్తున్నాం కాబట్టి కాపాడి కులపరంగా కాపాడి ఇస్తున్నాం కాబట్టి సమాజానికి మరి ఇది దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. అందుకోసమని మా యొక్క డిమాండ్ అడిచిపడతలు చనిపోతాయి. చనిపోయినప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించి కొంత మేలు జరుగుతుంది. ఇస్తే ఆ కుటుంబం బయట పడదు, ఇంకా కూడా వెనుకకు పోదు. కాబట్టి మరి మీరు కొన్ని ప్రభుత్వ పరంగా ఇచ్చినప్పటికీ కూడా వెనుకకు పోదు కాబట్టి మీరు దృష్టి ఉంచుకొని ఇటువంటి సమస్యను కూడా వెంటనే తీర్చాలి. ఇట్లా చాలా గొర్రెలు కూడా జిల్లా లోపల నష్టమవుతుంది కాబట్టి మీరు దీన్ని తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరి అందుకొని మాకు ఇలాంటి చిన్నపిల్లలతోటి
చిన్న పిల్లలు ఉన్న గొర్రె పిల్లలను మాకు తగలబెట్టి మేము మా గవర్నమెంట్ ఇచ్చింది మా కేసీఆర్ ఇచ్చిన అనే దృఢసంకల్పంతో విరవీగుతుండ్రు. ఆ రకం కాకుండా మాకు 50 గొర్రెలు 2 పొట్టెలు ఇచ్చుకుంటూ మా యొక్క ఈ సొసైటీ ద్వారానే ఈ యొక్క కొనుగోలు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు ఎంతో కృషితోటి జగిత్యాల జిల్లానే ఆదర్శంగా తీసుకొచ్చినని చెప్పి అంటున్నారు. కానీ ఏ ఒక్క గొర్రెల కాపరికి ఈ యొక్క లబ్ధి చేకూరలని మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం. మా గొర్రెల కాపరులకు పల్లెల పండి అంటే అడవిలో పండి పోతా ఉంటే వర్షానికి పిడుగుల బాటుకు చనిపోతాయి, గొర్రెలు చనిపోతున్నాయి. మాకు ఇంతవరకు ఇన్సూరెన్స్ ఉన్నాయి, 6 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నా, జీవో ఇస్తున్నా అన్నారు. అట్లాంటి జీవో కూడా ఇవ్వడం లేదు. దయచేసి నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏమైనా ఓట్ల గురించి మళ్ళీ మాకు రావాలనుకుంటే మాకు ఈ జీవో కాపీలు పట్టుకొని రావాలని కోరుతూ ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ మీకు 6 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గొర్రెల కాపర్లకు వెంటనే గొర్రెలు చనిపోయిన గొర్రెలకు వెంటనే గొర్రెలు ఇవ్వాలి, లేకుంటే పైసలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. పోతే గొర్రెలకు చెట్లు కూడా ప్రతి యూనిట్ కూడా చెట్లు ఇవ్వాలని, ప్రతి మనిషికి 1 లక్ష రూపాయల షెడ్ ఇవ్వాలని, 10 గాల పొడుగు మేతకు కూడా 25 ఎకరాలు ఒక విలేజ్కి 25 ఎకరాల చొప్పున ల్యాండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోతే ఇక్కడ జిల్లాలో కూడా మీటింగ్ పెట్టుకోవడానికి ఆరు లేదు. ఇప్పుడు చెట్ల కింద మీటింగ్ పెట్టుకున్న పరిస్థితి ఉన్నది. మెయిన్ రోడ్కి ఉన్నది. దానికి ఇక్కడ కూడా జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి. ఒక వెనకటి ఆఫీసు కానీ మీటింగ్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి చెట్ల కింద పెట్టుకున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనికి కోరుతున్నాం. అదేవిధంగా పోతే ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ 6 లక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొనుగోలు ఏంటంటే మీరు సెంట్రల్ మీద యూనిట్ పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సొసైటీల ద్వారానే కొనుగోలు చేయాలి. తర్వాత రెండవది నిండిన గుడ్డ పెన్షన్ ఇవ్వాలని చెప్పని ప్రధానమంత్రి అంటే అదేవిధంగా ఏంటంటే ఏర్పడిన జిల్లాలలో సహకార సంఘాలు కోఆపరేటివ్ ఎలక్షన్